వికారాబాద్ జిల్లా దోమ మండలం గిర్సంపల్లి గ్రామంలో కూర శ్రీశైలం ప్లాట్ లో వేరే వ్యక్తులు వచ్చి ఇల్లు కడుతున్నారని ఒక అంశం బయట. అది వీడియోల రూపంలో అందరికీ రావడం జరిగింది. అది ఎంతవరకు నిజం, వాస్తవానికి కూడా అది నిజంగానే కూర శ్రీశైలందా, లేకపోతే ఇంకెవరి వ్యక్తులు ఎందుకు రావాల్సి వచ్చింది ఆ ప్లాట్లో, అసలు వాస్తవాలు ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా దోమ మండలం గిర్సంపల్లి గ్రామంలో జరిగినటువంటి ఆ గొడవ ఏమనొచ్చిందంటే, మీడియాలలో కానీ కొన్ని వీడియోలలో కానీ కూర శ్రీశైలం ప్లాటులో నరసింహారెడ్డి యొక్క నిర్మాణం అనే అంశం వచ్చింది. అది వాస్తవానికి ఎంతవరకు నిజం? ప్లాటు వాస్తవానికి శ్రీశైలం ఇదేనా? మరి శ్రీశైలంది అయినప్పుడు మరి వేరే వ్యక్తులు వచ్చి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు? మరి వీళ్ళ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా కొన్నారా, మరి కావాలని ఈ గొడవ జరిగిందా అనే అంశాన్ని తెలుసుకోవడానికి ఈరోజు అక్కడ నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో నరసింహారెడ్డి అనే వ్యక్తి యొక్క బంధువులు కావచ్చు, వారి యొక్క అల్లుడు కావచ్చు, పక్క వ్యక్తులు భగవంత్ రెడ్డి కావచ్చు, బాలరెడ్డి కొడుకే భగవంత్ రెడ్డి, వీరి ద్వారా వాస్తవం ఏం జరిగిందనే అంశాన్ని ఈరోజు నేను గిర్సంపల్లి వెళ్ళి కొందరు పెద్దలు, ఆ గ్రామ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలు కూడా మీరు వెనకాల చూడొచ్చు. ఎందుకంటే ఏమేమి జరిగిందనే అంశాలను మనం తెలుసుకోవడానికి మన ముందుకి రాబోతున్నారు చిన్న సర్వారెడ్డి అనే పేరు గల వ్యక్తి. ఆయననే నరసింహారెడ్డి యొక్క అల్లుడు కాబట్టి ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఇగో ఇతనే నరసింహారెడ్డి అల్లుడు చిన్న సర్వారెడ్డి అన్న. వాస్తవానికి ఇప్పుడు మొన్న ఒకటి అక్కడ సమస్య వచ్చింది, అది నువ్వు కూడా ఉన్నావు, అందులో ప్రత్యక్షంగా లైవ్లో ఉన్నావు, అది కూడా నేను చూసిన వీడియోలో. అసలు ఈ నరసింహారెడ్డికి నువ్వేమవుతావు? సార్ నమస్తే, నేను నరసింహారెడ్డి అల్లును సార్. నేను ఓకే. అయితే మేము 2012లో కొన్నాం అది. ఓకే. ప్లాటు సర్వే నెంబర్, అది ప్లాట్ నెంబరు 77. ఓకే. కొన్నాం మేము అది. అయితే కొన్నాక మేము 2012లో కొని 2013లో నిర్మాణం చేసినాం. ఆల్రెడీ పిల్లర్స్ వేసినాం, వాళ్ళతోనే బేస్మెంట్తోనే కొన్నాం మేము. ఎవరితో కూర మల్లేశం దగ్గర కొన్నాము. కొన్నాక మేము మళ్ళీ అది కూలిపేసి మళ్ళీ మేము నిర్మాణం పిల్లర్స్ వేసి కట్టేసుకున్నాక మొన్న వాస్తవానికి అది వాస్తుకు లేదని మళ్ళీ పిల్లర్ వీకి అన్ని పక్కనే పెట్టినాం. పిల్లర్స్ కూడా పెట్టినాక వాళ్ళు మళ్ళీ ఆయన వచ్చిండు. మల్లేష్ వాళ్ళ తమ్ముడు శ్రీశైలం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మా మీద. పోలీసు వాళ్ళు వచ్చారు ఇన్క్వైరీకి. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మీదే ఉంది, మీరైతే చేసుకోండి అని మీకు చెప్పారు పోలీసులు. మీదే కరెక్ట్ అన్నారా? మీరు కూడా తెలుసుకోండి, పోలీస్ స్టేషన్లో పోయి ఎంక్వైరీ చేసినాము, మొత్తం ఇంటి చుట్టాలంతా మీకే చెప్తున్నారు, మీతో కాగితం ఉంది అంటాను. అన్నాక ఏమైంది, వాళ్ళు ఫస్ట్ మా మామ ఇప్పించాను నేను ప్లాట్. అది ఇప్పించినాక వాళ్ళు ఇద్దరు అనంతములు నాటకం చేస్తారు అంతే. మళ్ళీ మేము గ్రామ పంచాయతీలకు కూడా మాట్లాడడానికి కలిగితే వాళ్ళు రాలే. ఒక నాటకం చేస్తారు ఇద్దరు కలిసి, అన్నది తమ్ముడు బేకట్టనే ఇట్లా. అంటే ఫస్ట్ అన్నమ్మేడు తమ్ముడు వచ్చి కాదంటున్నాడు. ఫస్ట్ అన్ననే అమ్మిండు. అమ్మినప్పుడు 2012లో మాకు అమ్మిండు ఆల్రెడీ. అమ్మి ఆయన ఎప్పుడు కొన్నాడు శ్రీశైలం? 2014లో రిజిస్ట్రేషన్ చేస్తాం మల్లేశం. ఆయన 5లో ఇప్పుడు 2001 అనుకుంటా. ఎన్ని ప్లాట్లు కొన్నాడు మల్లేశం? 2 ప్లాట్లు కొన్నాడు. ఓకే. ఒకటి మీకు అమ్మిండు, ఒకటి మాకు అమ్మిండు, ఇంకొకటి ఆయన ఇంకోటి పక్కనే ఉంటుంది, ఒక 100 అడుగుల దూరంలో ఉంటుంది. కొన్నాక ఈ మల్లేష్ తమ్ముడు ఇప్పుడు వచ్చి నాదే అని 14లో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒకటి 2 కొన్నాడు, ఒకటి నీకు అమ్మిండు. అవును. మీ మామకు అమ్మిండు. అవును. అమ్మినప్పుడు మల్లేశము శ్రీశైలంకు చెప్పలేడా? శ్రీశైలంకు వాళ్ళు ఇద్దరు ఒకటే కదా సార్, అది ఇద్దరు ఒకటే. మాకెట్లా చెప్తాడు? మాకేమన్నాడు, మేము కొన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ కావాలి అన్నప్పుడు మా పేరు మీద చేసుకొని మీకు చేస్తా అన్నాడు. ఓకే. అన్నాక మాకు చేయలేక వాళ్ళేమో ఒక ఆయన వికారాబాద్ ఉంటాడు, ఒక ఆయన పరిగిలు ఉంటాడు, ఈ మల్లేష్ పరిగిలు ఉంటాడు. శ్రీశైలం
జరిగిన వాస్తవం ఇది. ఓకే, అంటే ఫస్ట్ ఏమైందంటే మీరు కొనకంటే ముందు కూర మల్లేశం అనే వ్యక్తి 2 ప్లాట్లు కొన్నాడు. ఒకటి మీకు అమ్మిండు, ఒకటి వాళ్ళ దగ్గర ఉంది. కానీ చివర్లో ఇప్పుడు మీరు నిర్మాణం చేసే టైంలో శ్రీశైలం ఆ ప్లాట్ అయితే ఆయనతో నేను కూడా మాట్లాడిన శ్రీశైలం అనే క్యాండిడేట్ తోటి ఇది ఎంతవరకు నిజం అంటే ఆయన ఏమంటుండో తెలుసా, 2 ప్లాట్లు ఉన్నది వాస్తవమే, ఒకటి నరసింహారెడ్డికి అమ్మింది వాస్తవమే, కానీ వాళ్ళు ఒక తప్పేం చేశారంటే బేస్మెంట్ అనేది వాస్తవం, బేస్మెంట్ చూసి మా అన్న అమ్మిండు, కానీ ఇది అమ్మలేడు వేరేది అమ్మిండు అంటున్నాడు. మేము వేరేది అమ్మితే పిల్లర్స్ ఒక 2013లో పిల్లర్స్ వేసినాం సార్ మేము ఆల్రెడీ. పిల్లర్స్ చేసేటప్పుడు ఒక 4 నెలలు వర్క్ నడిచింది. మేస్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు తెలుసుకోండి ఒక పారి. అవి వాస్తుకు లేవని మొన్న కూలిపోయినాయి. ఎన్ని దినాలు ఉన్నాయి అవి? 2013 నుండి మొన్నటి వరకు ఉగాది వరకు ఉన్నాయి. మీరు ఇల్లు నిర్మాణం చేయాలంటే గ్రామ కమిటీ కానీ లేకుంటే గ్రామ సర్పంచ్ కానీ గ్రామ ఏమంటారు సెక్రటరీ, అవును, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నా కదా, మీరు తీసుకున్నారా? తీసుకోలేము. మరి కొద్దిగా ఇబ్బంది కదా. ఆ నోటీస్ పంపించిన అంటున్నాడు మీకు. ఎవరు? ఆయన. అవును, పంపించిందంట. మరి మీరు దానికి రెస్పాన్స్ కాలేరా? ఎవరికి? అవును సార్, మా ప్లాట్ అని మేము వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తలేరు. మేము ఎట్లా చేయాలి? మన ఏం చేయలేదు చెప్పు. మేము రిజిస్ట్రేషనే చేస్తున్నా, చేయనికి వస్తలేడు. వాళ్ళిద్దరు ఇప్పుడు అన్న తమ్ముడు ఒకటే, మేమేం చేయాలి ఇప్పుడు? నిర్మాణం చేస్తున్నాం, మళ్ళీ ఆపిన్యం చేసిస్తలేడు. ఒక 10 ఏళ్ళు అవుతున్నది, 13 ఏళ్ళు అవుతున్నది ఇప్పటికి. మేము అట్లా చేస్తున్నాం ఆల్రెడీ. రిజిస్ట్రేషన్ చేస్తే అన్ని లీగల్గా పోతారు. ఖచ్చితంగా లీగల్గా పోతాం. ఎందుకు పోము? అంటే మీరు ఇప్పుడు గ్రామ పెద్దలు ఏమంటున్నారు, ఇది కరెక్టా తప్ప అంటే? కరెక్ట్ అని అందరు కూర్చొని కాగితం కూడా రాసిన వాళ్ళు కూడా అందరు ఉండి మీరైతే వర్క్ స్టార్ట్ చేసుకోండి, మేము కూడా మాట్లాడతామని అందరు వస్తున్నారు. అవును, ఈ రోజు కూడా నేను ఆ గ్రామానికి వస్తే కూడా వాస్తవానికి మీరు ఉన్నారనే ఉన్నది. అదే కులం కాదు ఏది కాదు సార్, అందరు కులపులు ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు చూస్తారు కదా, ఒక ఇల్లు వాళ్ళ అన్నప్పుడు మొత్తం వచ్చేసారు కదా, ఆడికి కూడా ఈ పొద్దు కూడా వచ్చారు కదా. మీరు ఈ విషయం చెప్పాలి కదా, మరి అడ్డం ఇస్తున్నాడు అంటే చెప్పినాం, చెప్తే నా చేతులు జారిపోయింది అంటారు వాళ్ళు. మాపు ఒకటే అవుతారు, పావులేమో నీదే నాది మాపు ఒకటే అవుతారు వాళ్ళు. మా ఆయన ఏమన్నా మా ఆయనకు నాకు సంబంధం లేదు, నా ప్లాట్లో మాత్రం ఎవరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అంటేనేమో శ్రీశైలం అంటున్నాడు. నువ్వు మాట్లాడతావు సార్, కరెక్ట్, నేను కాదంటలే. మేము 12లో మేము కొన్నాం, 14లో 13లో ఆల్రెడీ పిల్లర్స్ వేసినాం. మరి పిల్లర్స్ వేసేటప్పుడు నీవెందుకు రిజిస్ట్రేషన్ చేసుకుని 14లో చేసుకున్నప్పుడు మరి మీ అన్నం దొరికొచ్చి మరి నేను అట్లా చెప్పలేదు. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు ఒకతో ఉన్నారు, ఉమ్మడి కుటుంబం. ఎప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒకటే కదా ఇచ్చిండ్రు. ఈయనకు తెలియదా శ్రీశైలంకు అమ్మిండు, కాపులకు అమ్మిండు అని తెలుసు కదా. అరే ఎందుకు తెలియదు? మీరే చెప్పండి సార్, ఎందుకు తెలియదు? మనము చిన్న ఉన్నప్పుడు మాట్లాడింది కూడా మనకు పెద్ద అయిన దారం, నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లా వేసిన అని ధ్యాస ఉంటుంది. వాళ్ళంతా ఒకటి ఉన్నప్పుడు మా మామ ఇంటికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఆడుతున్నారంట. ఇద్దరు మరి అంతే కదా సార్. ఇప్పుడు ఒకరు వస్తారు ఒకరు రారు, ఇద్దరు వచ్చి ఏంది బై ఇది ఇట్లా అని మాట్లాడితే ఎందుకు రాదు? ఎందుకు కాదు? ఇంకోటి మీరు ఎస్ఐ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్పిండు అన్నారు. ఏం చెప్పిండు ఎస్ఐ గారికి? రికార్డింగ్ సార్ ఇది నుండి ఒకసారి ఏమన్నాడు, అమ్మింది వాస్తవం, మేము ఉమ్మడిగా ఉన్నాం సార్, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అమ్మినప్పుడు నాకు 2 ప్లాట్లు నా పేరు మీద కాలేవు కాబట్టి ఓ ప్లాట్ నేను చేసుకున్నా, ఓ ప్లాట్ మా తమ్ముని పేరు మీద చేసిన. మా తమ్ముడు ఇప్పుడు మేము అలాగైనాం, మా తమ్ముడు ఇప్పుడు ఉల్టా మళ్ళీ సార్ చేసిస్తలేడు అని చెప్పిండు. ఎస్ఐని కూడా అడుగుండి, రికార్డింగ్ కూడా ఉంది చూడండి ఒకసారి. ఓకే రైట్. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉల్టా మళ్ళీ నీకైతే ప్లాట్ అయితే అమ్మిండు కదా? అవును, అది క్లియర్గా చెప్పిండు ఆయన. అంటే శ్రీశైలం అడ్డం ఇస్తున్నాడు. అవును, అంతే కదా. మనతో రికార్డింగ్ కూడా ఉంది అది. ఇప్పుడు జనరల్గా ఇంత జరిగింది కదండి. అవును సార్. మరి వాళ్ళు ఊర్లో నువ్వు కట్టేటప్పుడు కానీ ఈ నిర్మాణాలు వాళ్ళు చూసినట్లు ఏమన్నా ఊర్లో ఉంటారా లేకపోతే బయట ఉంటారా? వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు సార్ వాళ్ళు. మరి నువ్వు లేపేటప్పుడు చూసారా పిల్లర్లు? రోజు రోడ్ మీద ఉంది కదా సార్, డైలీ పోతారు వస్తారు వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు వాళ్ళు. మరి అప్పుడు ఏమన్నది, మరి ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది? అదే కదా సార్, అప్పటి నుండి తిరుగుతారు వాళ్ళు. అప్పుడు మేము పిల్లర్స్ లేపేటప్పుడు చూసినారు, అది లోపల ఇంట్లో చేసుకునే పని కాదు కదా, రోడ్డు మీద వారికి అది నడుస్తుంది, 4 నెలలు నడిచింది. మరి అప్పుడు వచ్చి ఆపొచ్చు కదా సార్, వాళ్ళది అయినప్పుడు ఎందుకు ఆపలేరు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతుర్రు? అదే అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే మాకు ఇంతవరకు మేము మూకుంటున్నాం సార్, మేము ఏదో తక్కువ చేసుకుంటున్నాం కదా. అవును, మీరు పంచాయతీలు కూడా ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అన్నారంట కదా. వాళ్ళు రాలేరు సార్. మొన్న జస్ట్ ఒక 4 నెలల కింద వస్తామని ఫస్ట్ వచ్చిర్రు ఇద్దరు అన్నదమ్ములు. ఎస్ఐ చెప్తే అందరు గ్రామ పెద్దలంతా ఇళ్ళ కూర్చుని మాట్లాడితే 8 రోజులు టైం ఇవ్వండి వస్తా అన్నారు. 8 రోజులు అయినాక మా అమ్మకు పానం బాగాలేదు అన్నారు. అదే అట్లే అనుకుంటా 3 నెలలు 4 నెలలు అట్లే బొంకిర్రు. వాళ్ళ అమ్మ కూడా చనిపోయినాక కూడా మేము తగ్గినాం జర, ఎందుకంటే అమ్మ వద్దు బాగుండదు, మానవత్వంతో తగ్గినాం. వాళ్ళు ఆమె సందం కాలేదు, మేము 11 రోజులకు అయిపోయినాక మాట్లాడదాం మేము అనుకుంటే వాళ్ళు 9 రోజులకే పొజిషన్ కూడా కూర్చున్నారు. అంటే దగ్గరకు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన.
వాళ్ళు 9 రోజులకి మేము 11 రోజుల్లో ఉండదు సార్ అంటే ఎస్ఐని కూడా అడిగినాం. సార్ ఇట్లా సంగతులు అంటే పిలువుని అంటే లేదు సార్ వాళ్ళ అమ్మ ఇట్లా చనిపోయింది, నువ్వు అడగండి సార్ ఎస్ఐ ఇట్లా చనిపోయింది, చనిపోతే మాట్లాడదాం సార్ అంటే ఎస్ఐ చెప్పింది మాట్లాడదాం అంటే నిన్న అన్నా లేదు సార్ వాళ్ళ అమ్మ చనిపోయింది కొంచెం ఆగుదాం సార్ అన్న. మేము 11 రోజులు అయినాక మాట్లాడిన తర్వాత బాగుండదు, ఎందుకంటే ఎవరికైనా ఇదే కదా అని మేము కూడా అర్థం చేసుకొని గప్పు ఉన్నాం. మాకన్నా ముందే 9 రోజులకే వాళ్ళకి వస్తున్నారు. అంటే మొత్తానికి నీకు ఎందుకు నీళ్ళు తెచ్చారు ఇది 7 వరకు ఉంటే. ఇంకొకటి ఏంటంటే నిన్ను పక్కకు పెడితే నీ పక్కన బాలరెడ్డి అనేది ఒక ప్లాట్ ఉంది. అవును, మీ ప్లాట్ పక్కన వాస్తవానికి అలా కొంత అవగాహన ఉండే ఉంటుంది. బాలరెడ్డి కొడుకు భగవంత్ రెడ్డి, ఆయనతో కూడా కొంత సమాచారం తీసుకుంటా కాబట్టి ఆల్రెడీ నాకు ఐడియా ఉన్నది. మీరు ఈడ కాదు సార్ ఊర్లో ప్రతి ఇల్లుకు మీరు ఇప్పుడు చూసినారు కదా ఆల్రెడీ, మీరు ప్రతి ఇంటి చుట్టాలను తెలుసుకున్నారు కదా మీరు ఇప్పుడు మీరు మళ్ళీ కూడా పోయి తెలుసుకోండి, అదేం లేదు ఊళ్ళో కూడా. ఇంకొకటి నేనేమంటున్నా అంటే మేము సమస్య మాత్రమే తెలుసుకుంటున్నాం, అదే నీకు ఫైనల్ అని నీకు చెప్పాము, శ్రీశైలంకు ఫైనల్ అని శ్రీశైలంకు చెప్పాము. అందులో కేసులు చేయాలి చేయకూడదని పోలీసు వాళ్ళకు మాకు సంబంధం ఉండదు. మా విషయం ఏంటంటే మీకు ఈ గొడవ అయింది, ఈ సమాచారం అనేది సేకరిస్తున్నాం తప్ప ఇది నీకే రావాలి ఆయనకే రావాలని చెప్పే రకం మేము కాదు. ఉన్న విషయం ఏం జరిగిందని మాత్రమే సమాచారాన్ని సేకరిస్తున్నాం, తీసుకుంటున్నాం మీ ద్వారా. మాకు కూడా సార్ అన్యాయం అవసరమే లేదు. మాకు కూడా సార్ మాకు కూడా మా మామకు 6 ఎకరాల భూమి ఉంది, నాకు కూడా 8-9 ఎకరాల ఆస్తుంది, ఊరాంచుల పొలం మాది కూడా. కాకపోతే మాకు లేక మేమేమి కాదు, మా వెనకవాడికి ఉన్నాడు సార్, అది వాస్తవం. కావాలంటే ఆయన ఇప్పించిన కూడా చనిపోయిండు. మీరు వెనక తిరిగి వెనక వాడి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తకప్పుడు, ఇల్లుకు పైసలు లేవు స్లాబ్ ఆగిపోయిందని ఎంటెంట వాడి కొన్నాడు. మాకు అది బేకలేకుండా కూడా సరే చెప్పింది అయితే ఒక వాస్తవం వచ్చింది బయటికి, ఆయన మాటల ద్వారా కూడా కొన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఒక భగవంత్ రెడ్డి తోటి కూడా కొద్దిగా మాట్లాడండి సార్, ఏందో భగవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరితో తెలుసుకోండి. ఓకే రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. మీ నాయన పేరే రామాయ. ఎంతటో వయసులో ఏం పని చేస్తావా? ఏంటో మీరు క్యాస్ట్ ఏం తెలుసు? పెద్ద మనిషి పక్కిలే కదండి ఇది, దీని గురించి ఏమైనా తెలుసా? ప్లాట్ గురించి? ఈ ప్లాట్ గురించి కాలాలకు వస్తుంది అయితే తెలుసు, అంతకుముందు అంతకుముందు నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకుని? చాలా రోజులాగా నేను లేకపోతే బయట ఉంటే అయితే జాగా మలేసియా తెలియదు, ఈయన కట్టి తీసుకున్నాను కట్టంగా చూసిన పిల్లలు. ఎవరు కట్టింది? నరసింహారెడ్డి పిల్లలు ఆయన వచ్చి ముందు అయితే ఖాళీ ప్లేసే ఉన్నదా? ఖాళీ ప్లేసే ఉండే. నీవు ఇల్లు ఎప్పుడు కట్టినావు ఈడ? అది అందాదా 20 సంవత్సరాలు. నీవు ఇల్లు కట్టేటప్పుడు ఏముండే ఈడ పక్కన? నేను ఇక్కడ లేకుండా సార్ బయట ఉండి అప్పుడప్పుడు రావాలి పోవాలి. వచ్చినప్పుడు ఏం కనిపించింది? ఏమైనా కనిపించింది నీకు? ఉండే రాళ్ళు బేస్మెంట్ లాగా కానీ లేవల్ మీదకి లేకుండే కిందికే ఉండే మొత్తం బేస్మెంట్ కానీ అది ఎవరిదని మనం తెలుసు. బేస్మెంట్ ఎవరంటే నీకు తెలియదు. ఎట్లా సరే మళ్ళీ కాలాలు పోసి చుట్టుముట్టు రాయి పెట్టి పెట్టేశారు. ఇల్లు కడతా అని అది ఎవరు కొలిపారు? ఇల్లే కొలిపోయింది. ఇల్లు నరసింహారెడ్డి కూడా మల్లేష్ మల్లేష్ ఈయన శ్రీశైలం తరఫున కూడా ఆ తర్వాత ఇప్పుడు ఈ కృష్ణాయతానికి సత్యం తెచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. తర్వాత నరసింహారెడ్డి ఆయన దగ్గర కానికనే, అది ఫస్ట్ కానికనే, సెకండ్ కూడా కానికనే నరసింహారెడ్డి మళ్ళీ ఉన్నాడు. మలేషియా బేస్మెంట్ చేసిన మలేషియా వాళ్ళ కన్నగా ఉంది కొన్ని కూల్చి కరిగాలని కూల్చి చిన్న నరసింహారెడ్డి అంతే. ఎందుకు వేసారు పిల్లలు? వాస్తుకు ఏమో లేదని ఆ బేస్మెంట్ వచ్చేసారు. ఎందుకు వేసారు? వాస్తు కరెక్ట్ లేదని తీసేసారు. ఆల్రెడీ కదా మల్లేశ్వరం అమ్మేది కదా. ఎవరు అది మలేషియా అమ్మేది. మల్లేశ్వరం ఆ పిల్లలు ఎవరు తీసేసారు? మరి వీళ్ళే తీసేది. అది మళ్ళా మంచిగా రాలేదు. ఏజ్ ఎంత? పిల్లలు వేసారు కదా, అది ఎవరు వేసారు? మీ బావనా?
వీళ్ళ బాబా పూజాపూర్ పైన చాలా చేస్తుండే బావ పని బాగా. ఏం పేరు మీ బాబు? షఫియత్. ఎంతటో వయసులో 60 పైన అందాదా 60-70 ఉంటావా? వస్తుందా 60 ఉంటావా? ఏం పని చేస్తావే? వ్యవసాయం మేస్త్రి పని కూడా చేస్తుంటా? చేస్తుంది కదా నీకు చెప్పలే కదా. ఫోన్ నాదే ఎంతనా నంబర్ చెప్తావా? తీసుకుని నంబర్ గుర్తొస్తుంది. అయితే ఇది ఉన్నది కదా జాగా, ఆ బేస్మెంట్ ఉన్నది కదా, దాని గురించి నీకేమైనా తెలుసా? బునియాది అయితే చేసినప్పుడు ఎడుకునేది అప్పుడు ఎవరు చేసిరు పునాది? నేనే చేసిన ఎవరు చేయమంటే చేసినావు? మల్లేష్. తర్వాత మళ్ళా అమ్మినప్పుడు కూడా దాంట్లో కూడా కాగితం అది ఏం జరిగింది మీరు ఎవ్వరు రావద్దండి, మేము అడిగిన చెప్పండి. మీరు అందరూ మొదలు అడుగుతున్నారు, ఆయన వచ్చింది చెప్తారు. ఆయన ఇప్పుడు పెద్ద మనిషి ఇప్పుడు ఫస్ట్ పునాది తీయమంటే మల్లేష్ తీయమంటే తీసిండు. ఎంత తీసిరు పునాది అప్పుడు? బాగానంటే భూమి మట్టం తీసిండ్రా, ఇంత తీసిండ్రా, ఇంత తీసిండ్రా? చేసి పెట్టాము వేసి ఏమి తీసిండ్రు. తర్వాత పిల్లలు ఎవరు వేసారు? పేరేం పేరు నాకు ఆయన ఎవరు తెలియదు. పిల్లలు నరసింహారెడ్డి వేసిండు. కొన్ని ఏళ్ళు అయినాక మళ్ళా బేస్మెంట్ కట్టినాక 3-4 ఏళ్ళు అయినాక ఈయన పిల్లలు చేసింది. పిల్లలు వేసిండు. దాంట్లో మనం ఏమి బేస్మెంట్ నువ్వే కట్టావా? ఫస్ట్ పునాది బేస్మెంట్ కట్టినావు నువ్వు. పైసలు ఎవరు ఇచ్చారు నీకు? మళ్ళీ చెప్తుంది మల్లేష్ అది అప్పుడు ఒళ్ళు కాలేకపోతే తాకట్టు లేకుండే షాప్ ఉండే చెప్తే చేసినాం అప్పుడు ఎప్ప లేకుండే. తర్వాత ఎప్ప తాకట్టు చేసుకొని అప్పుడు మళ్ళీ పిల్లర్ వేసిండు. ఫస్ట్ బేస్మెంట్ అవుతున్నది, ఆ బేస్మెంట్ వేసింది నువ్వే వేసినావు, నీకు తెలుసు. తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ పిల్లర్ వేసింది అయితే నరసింహారెడ్డి వేసినట్టు అంతేనా? దాంట్లో కూడా ఉండమోయేమో. తర్వాత నరసింహారెడ్డి పిల్లర్ వేసినట్టు. ఈ పిల్లర్ ఎవరు కూలిపోయారు ఇప్పుడు? అందా తెలియదా? అనుకుంటున్నా బేస్మెంట్ అరే ఊరిపోయి అంటారు అనుకుంటారు ఎవరన్నా. ఎవరన్నా అనుకుంటారు కదా పెద్ద మనిషి, పిల్లలు వాళ్ళు ఊరిపోయి ఈ మనిషి ఊరిపోయినా మంచి పేరు ఎలా మళ్ళీ ఊరిపోయి అంటారు అనుకుంటారా? ఎవరు చేసినో తెలియదు. ఓకే, ఇప్పుడు ఇంకొక వ్యక్తితోటి మాట్లాడబోతున్నాం. అతనే బాలరెడ్డి కొడుకు భగవంత్ రెడ్డి. అసలు ఎందుకు ఆయనను కలవాల్సి వచ్చిందంటే, ఈరోజు మనం అక్కడికి వెళ్ళినాం. ఆ వీడియోలో కూడా ఏం జరిగిందంటే, కొందరు నాతోటి అన్నమాట, అదే శ్రీశైలం ఏమన్నాడంటే బాలరెడ్డి ఎవరు అందులో రావడానికి అన్నాడు. అక్కడ కనుక్కోటి ఏమైందంటే, బాలరెడ్డి అనే వ్యక్తి ఒక ఊరికి పెద్ద మనిషిలాగా ఉంటాడంట వాస్తవానికి. ఆ సమస్య కానీ అక్కడున్న గొడవకు లేదంటే ఆ భూమి కొనేటప్పుడు ప్లాట్లు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అందులో ఇంకొక అతను నవాజ్ రెడ్డి అని కూడా ఉన్నాడు. దస్తూరి రాసినటువంటి వ్యక్తే నవాజ్ రెడ్డి. ఇది అక్కడ కుల పెద్దలు వాళ్ళు ఉంటారు కదా కామన్గా, అందులో ఒకరు బాలరెడ్డి కూడా కొంత సమాచారం గట్టిగానే ఉంది. అక్కడ వెళ్ళినాక నాకు అర్థమైంది ఏంటంటే భగవంత్ రెడ్డి కూడా కొంత సమాచారం ఇచ్చిండు. ఆ భగవంత్ రెడ్డి ఇతను. మరి అక్కడ ఏం జరిగింది అనేది ఈయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న, వాస్తవానికి మల్లేష్ ప్లాట్లు కొన్నది నిజమేనా? నిజమేనండి. ఎవరి దగ్గర కొన్నాడు? ఉర్ల కృష్ణ దగ్గర కొన్నాడు. ఎన్ని కొన్నాడు? 2 ప్లాట్లు కొన్నాడు. ఓకే, అందులో ఒక ప్లాట్ ఎవరికి అమ్మిండు? ఈ నరసింహారెడ్డి గారిని, కొత్త కాపు నరసింహారెడ్డి అని ఆయన అమ్మాడు. అంటే అమ్మేటప్పుడు మీరు ఎవరన్నా మీ పెద్దలు ఉన్నారా? మా పెద్దలంటే ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, అతని సమక్షంలో ఈ వీళ్ళు కొన్నారు. నవాజ్ రెడ్డి అంటే దస్తూరి ఉన్నాడు. ఓకే, ఆడి వరకు బాగుంది. అంటే ఆ ప్లాట్ను చూసే కొన్నారా, కేవలం మాటల ద్వారానే కొన్నారా? చూసి కొన్నారండి. అంటే ఎక్కడ ఉండొచ్చు ఆ ప్లాటు? అది ఇప్పుడు
ఏమంటారు మా ప్లాట్ పక్కలో మధ్యలో రోడ్ ఉంది. మీ ప్లాట్ అంటే ఎవరి పేరు మీద ఉంది? మాది నా పేరు మీద ఉందండి, భగవంతుడి పేరు మీద ఉంది. ఓకే. వడ్లకృష్ణ దగ్గర నేను ఉన్నా అప్పుడు కూడా, కాకపోతే 1 year ఇటు అటు ఉన్నాము. అంటే ఇవన్నీ బాండ్ల పేపర్ మీదనే కదా? బాండ్ల పేపర్ మీద జరిగింది. అక్కడ వడ్లకృష్ణది 5 ఎకరాల ప్లాటు, ఓకే. 5.5 ఎంత మీడియం ఇంచుమించు 4 పట్టాభూమి 4.5 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉంటుంది. ఆ భూమిలో మొత్తం అప్పటి నుంచి ఆయన 4,000 5,000 అమ్ముకుంటూ వచ్చాడు. అద్దులు కూడా కరెక్ట్ లేవు కొన్ని ప్లేస్లలో. అప్పుడు ఆ టైంలో అక్కడ లేఅవుట్ పల్లెటూరు కాబట్టి కొన్ని అటు ఇటు అవుతుంటే చూపించారు. 2012లో వీళ్ళకి అమ్మిండు కానీ 2000 నుంచి అమ్ముకుంటూ వచ్చాడు. 2005 2002 నుంచి అమ్ముకుంటూ వచ్చాడు. అది ఆయన భూమి కాబట్టి ఆయన అమ్ముకుంటూ వచ్చాడు. ఓకే. వీళ్ళకి ఎప్పుడు అమ్మారు మరి? 2012 అమ్మారు. ఓకే. 2012 నరసింహారెడ్డికి ఇది ఎవరు ఈ మల్లేశం అమ్మిండు అనమాట. 2 ప్లాట్లు ఉంటే ఒక ప్లాట్ బేస్మెంట్ కట్టిండు, అప్పటికి బేస్మెంట్తో అమ్మిండు. ఓకే. మరి తర్వాత ఈ గొడవగానికి కారణం ఏంది అసలు? బేస్మెంట్తో అమ్మిన తర్వాత వీళ్ళు ఒక 1 year ఆగి పిల్లర్లు వేసారు. మేము అయితే కామన్గా నా ప్లాట్ కూడా అక్కడ ఉంది, అటు ఇటు తిరుగుతుంటే చూసినాం. ఈ నరసింహారెడ్డి గారే ఈయనది రంగంపల్లి, యాక్చువల్గా రంగంపల్లి నుంచి దిర్సంపల్లిలో అక్కడ భూమి అమ్ముకున్నారు. అక్కడ కోళ్ళ ఫారం ఏమో పడితే అట భూమిలో మధ్యలో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి, స్మెల్ వస్తుందని లేబర్ వస్తారని చెప్పి అమ్ముకొని ఇక్కడ అల్లుని బిడ్డని ఇచ్చాడు. బిడ్డ దగ్గరికి వచ్చి ఈయన సెటిల్ అయ్యి ఇక్కడ భూమి సర్వారెడ్డికి కూతురు ఇచ్చాడు, పెద్ద కూతురు ఇచ్చాడు. వాళ్ళు ఇక్కడ భూమి దొరికితే ఆ టైంలో భూమి ఇప్పించారు, ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒకటి మా మామకి సపరేట్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ప్లాట్ తీసుకున్నారు. అది కూడా ఈ మల్లేశం బలవంతంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు డబ్బులు అవసరం ఉండే, ఆయన ఇల్లు కడుతున్నాడు అంట ఊళ్ళో. ఆ టైంలో నాకు డబ్బులు అవసరం ఉండే, 2-3 ప్లాట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒకటి అమ్మేస్తా అని చెప్పేసి వీళ్ళు ఎమ్మడి ఫాలో అయ్యాడు. మొత్తానికి అమ్మేసాడు. ఓకే. బేస్మెంట్ ఉంది అప్పటికి. సరే, ఇప్పుడు శ్రీశైలం ఏమంటుండే మా అన్న మీది వాస్తవమే, నరసింహారెడ్డికి నాకున్నది వాస్తవమే అంటే 2 ప్లాట్లు ఉన్నాయని మీరు అన్నారు. కానీ శ్రీశైలం ఏమంటుండంటే వాళ్ళు కొన్నది వాస్తవమే కానీ ఈ ప్లాట్ కాదు ఇంకో ప్లాట్ అంటున్నారు. అది అబద్ధము. నేను చెప్పేది మాత్రము అసలు శ్రీశైలం అప్పుడు చిన్నగా ఉండేది. వాడు ఎన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు ఉన్నాడా, 20 ఏళ్ళు ఉన్నాడా, 15 ఉన్నాడా మనకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ తండ్రి లేడు, శ్రీశైలం తమ్ముడు ఇద్దరు ఉమ్మడి కుటుంబము. వాళ్ళ తల్లి మాత్రం ఉండదు. అది యాక్చువల్గా నా ఇంటి పక్కల వాళ్ళ ఇల్లు, బేస్మెంట్ పక్కల ఇల్లు. ఆ టైంలో మొత్తం పెద్దనం చేసేది మొత్తం శ్రీశైలం. అంటే ఇంటికి పెద్ద పాత్ర పోషించేది ఎవరు? మల్లేశం పెద్ద కుమారుడు మల్లేశం పోషించేది. అప్పుడు తమ్ముడికి ఏం తెలియదు, అన్న ఎన్ని ప్లాట్లు ఉన్నది తెలియదు, ఏం చేసేది తెలియదు. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయమంటే ఈ పట్టేదారు అయితే ఇప్పుడు వీళ్ళకు 4-5 వేలకే అమ్మాడు. అప్పుడు ఎవరు? వడ్లకృష్ణ అనే వ్యక్తి 4-5 వేలకే వీళ్ళకి అమ్మాడు. అట్లా 5,000, 6,000, 2,000, 10,000 ఇట్లా ఒక్కొక్క అంటే ఇయర్ మంత్ మారినప్పుడల్లా చేంజ్ చేసి వచ్చినప్పుడల్లా రేట్ మార్చాడు. వీళ్ళకి అమ్మిన తర్వాత ఏం చేశాడంటే మాకైతే రేట్ ఎక్కువైతుంది రిజిస్ట్రేషన్ చేయడానికి, నీవు 1,30,000 అమ్ముకున్నావు కదా, మాకైతే తక్కువకి చేస్తాడని చెప్పేసి వీళ్ళు మేమే చేసుకొని నీకు చేస్తామని చెప్పేసి వీళ్ళని నమ్మించాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పట్టేదారు ఎవరికి నరసింహారెడ్డికి చేయాలంటేనేమో ఎక్కువ డబ్బులు అయితే అన్నాడు, అదే మల్లేష్కి అయితే తక్కువ డబ్బులు అయితే అనే అంశంతో ఈయన పేరు మీదకి చేసుకోమని ఎవరు అన్నారు? వడ్లకృష్ణయ్య అన్నాడు. వీళ్ళు కూడా ఎవరైతే మల్లేశం ఫస్ట్ కొన్నాడో ఇతను కూడా అడిగితేమన్నాడు, నాతో 5,000, 6,000 తీసుకున్నావు కాబట్టి నువ్వు 1,30,000 అడిగినావు కదా, నాకు 20,000, 30,000 డిమాండ్ చేసినట్ట వడ్లకృష్ణ పట్టేదారు. డిమాండ్ చేసి దాన్ని ఏం చేసినంటే నువ్వు అంత కమ్ముకుంటే అంతే అంటే నేను అంతా తెచ్చుకోలేను, వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, నేను ఆల్రెడీ అమ్మేసిన, మరి నాకే చేసేయి, నేను వాళ్ళకి తర్వాత చేస్తానని చెప్పాడు మల్లేష్ అన్నాడు. ఓకే రైట్. మల్లేష్ అన్నాడు. అది డైరెక్ట్ చేయకుండా మళ్ళీ ఈయన చేసుకోవడంలో ఏం పొరపాటు చేశానంటే అమ్మిన ప్లాటు శ్రీశైలం కూడా తెలిసి ఏం చేశానంటే అది యాక్చువల్గా శ్రీశైలం తెలియదు అంటాడు. మీరు తెలియడంలో పొరపాటు. తెలుసు అమ్మిన ప్లాట్ ఏమో తమ్ముడికి చేశాడు. ఆయనకు రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ అట్లే పెట్టుకొని అన్న చేసుకున్నాడు. యాక్చువల్గా మొన్న ఇప్పుడు ఇది పోలీస్ కేసు అయింది, 4 months కింద గడబడైనప్పుడు ఉగాది అప్పుడు వీళ్ళు పిల్లర్లు వేసిన ఇల్లు, అదే బేస్మెంట్తో కట్టిన ఇల్లు, అదే ప్లేస్లో వీళ్ళు మళ్ళీ పిల్లర్లు వేసారు 1 year అప్పుడు 2013లో వేసిందని డిస్ప్లేలో చేసి మళ్ళీ కట్టుకుందాం, అది బాగాలేదని చెప్పేసి ఆలోచన చేస్తే వీడు నా ప్లాట్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ నాకు ఉందని చెప్పేసి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసింది అనమాట. అంటే మీరు అనేది ఏంటంటే ఏదైతే ఉన్నదో ప్లాటు మల్లేష్ అనే వ్యక్తి ఎవరికి చేయాలి రిజిస్ట్రేషన్ అంటే నరసింహారెడ్డికి చేయాలి. కానీ కృష్ణయ్య ఎవరికి చేసాడు డైరెక్ట్ అంటే శ్రీశైలం చేశాడు. అంటే మల్లేష్ ఏమన్నా ఇక్కడ మల్లేష్ కావాలని చేసింది అంటే మా తమ్ముడికి అమ్మింది మా తమ్ముడికి ఉండని రేపు వాళ్ళతో ఏదైనా డిమాండ్ చేయొచ్చు అనేది దురాశతోనే చేసిండు తప్ప ఇది కావాలని ఇది యథార్థంగా చేసుకున్నది అయితే కాదు. రేపు టైం వచ్చినప్పుడు ఏదన్నా
ఎక్స్పెక్ట్ చేసి 10 రూపాయలు లెక్క తీసుకోవాలి, లేకపోతే ప్లాట్ని ఎగరగొట్టాలి అనేది ఉద్దేశం. దానికి కూడా ఎవిడెన్స్ ఉన్నది, ఒకసారి చూపిస్తాను. అంటే మీరు కొన్నప్పుడు కొన్నప్పుడు ఓకే. అంటే ఇప్పుడు అదే మల్లేశము శ్రీశైలము అదే వడ్లకృష్ణయ్యతో చేసుకున్నారు కదా, అది కూడా 2014లో, ఓకే ఓకే 2012లో వీలు ఉంటే 2014లో, ఓకే 2014లో మల్లేష్ చేసుకున్నాడు, శ్రీశైలం అదే రిజిస్ట్రేషన్ కృష్ణ చేస్తున్నా అన్నది కృష్ణ చేస్తున్నా అన్నప్పుడు మల్లేశం చేసుకున్నాడు ప్లస్ శ్రీశైలం చేసుకున్న రోజు ఇప్పుడు శ్రీశైలంకు చేసిన ప్లాట్ ఎవరికి పోవాలి? నరసింహారెడ్డికి పోవాలి. అది ఎందుకంటే కృష్ణ ఏమంటున్నా అంటే నరసింహారెడ్డికి అయితే ఎక్కువ డబ్బులు అవుతుంది, మీకు మల్లేష్కి అయితే తక్కువ డబ్బులు. మల్లేష్ చేసుకోకుండా శ్రీశైలం ఆ రోజు ఇద్దరు కమాండ్గా పోయి ఒకటే డేట్లో ఎట్ ఏ టైంలో 10 minutes తేడాలో ఒకరికి ఇప్పుడు ఫస్ట్ ఎవరికి అయింది శ్రీశైలం అయింది, తర్వాత మల్లేష్కి ఒకటే డేట్లో అయింది. అంటే ఇప్పుడు తమ్ముడు ఏమంటే నేను సపరేట్గా కొన్నా అంటాడు, అన్నకు తెలియకుండా కొన్నా అంటాడు. అన్నకు తెలియకుండా ఉంటే తమ్ముడికి అన్నకు ఇప్పుడు ఇదే పట్టేదారే మనతో ఇప్పటికి కూడా మీరు ఎవిడెన్స్ తీసుకోండి కావాలంటే పట్టేదారు కూడా చెప్తాడు అనమాట. పట్టేదారు కూడా చెప్తాడు నేను మల్లేష్కి అమ్మినా అంటాడు. అదొక్కటే కాదు ఇదొక్కటే కాదు, ఇప్పుడు గ్రామ పంచాయతీలో లేఅవుట్ ఉంది, లేఅవుట్ అదే ఎవరు పట్టేదారే చేసాడు గ్రామ పంచాయతీలో. దాంట్లో ఇప్పుడు లేఅవుట్లో ప్రతి ఒక్క ప్లాట్ నెంబర్ ఉంది. ఇది 77 మనకు అమ్మిన ప్లాట్. 77లో కూడా కూర మల్లేశంకి అమ్మినట్టు ఉంది 135 గదాలని. అదే 69 ప్లాట్ మల్లేష్కి ఉంది. అప్పుడు ఇప్పుడు వీళ్ళు అనేది వర్షన్ ఏంటంటే మల్లేష్కు 2 ప్లాట్లు ఉన్నాయి వాస్తవం. ఆయన కొన్నాడు ఎవరి దగ్గర? వడ్లకృష్ణయ్య దగ్గర కొన్నాడు 2. కొన్న తర్వాత ఏం జరిగిందంటే వడ్లకృష్ణయ్య ఎంత అయితే భూమి ఉందో ఆయనకు అది ప్లాట్లు చేసాడు, నెంబరింగ్ కూడా ఇచ్చాడు. బట్ కొన్ని మిస్టేక్లు జరిగిండొచ్చు, దాన్ని మనం ఏమనలేము. ఈ 2 ప్లాట్లలో 2 రిజిస్ట్రేషన్ మల్లేశంకే చేయాలి. మల్లేశం ఆల్రెడీ ఒకటి నరసింహారెడ్డికి అమ్మిండు. అందులో ఆ రిజిస్ట్రేషన్ ఎవరికి? నరసింహారెడ్డికి చేయాలంటే ఎక్కువ డబ్బులు అడిగిందంట వడ్లకృష్ణయ్య. ఇది క్లియర్. అదే మల్లేష్కి అయితే తక్కువ అయితే అన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే సరే నువ్వు చేసుకొని మాకు చెయ్యి అని చెప్పారు, అంతేనా? దీనికి ఏమైందంటే మల్లేష్ పేరు మీద చేసుకోకుండా శ్రీశైలం పేరు మీద చేపించిండు అనేది వీళ్ళ వాదన. కానీ శ్రీశైలం ఏమంటుండు? నేను సొంతంగా ఉన్నా మా అన్న కాకుండా అని శ్రీశైలం అంటుండు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకొకటి అవుట్ రైట్గా మాకు ఏమైనా డబ్బులు వస్తాయేమనే దురాశతోటి శ్రీశైలంకు మల్లేశం చేసిండు అనే వర్షన్ మీ అంతే కదా. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే మనం ఈరోజు సమాచారం సేకరించిన దాంట్లో శ్రీశైలం ఏమో సొంతంగా కొన్నాని అంటున్నాడు. వీళ్ళు ఏమంటారంటే అది కాదు, మల్లేశం కావాలని వాళ్ళ తమ్ముని పేరు మీద చేయించిండు. మరి అదే ఇంకోటి ఆయన తమ్మునికి చేపించి ఇదే మల్లేష్కు చేపిస్తే మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళ వాదన. మరి ఏది కరెక్టు ఏది అనేది గ్రామ పెద్దలు తేలుస్తారు సమయం వచ్చినప్పుడు. దాంతోపాటు మనకు పోలీస్ ఎంక్వైరీ కూడా అయింది. 4 months కేసు అయిన తర్వాత ఎంక్వైరీ అయితే కూడా మల్లేశం శ్రీశైలం ఇద్దరు పిలిచినారు, మల్లేశంతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసినారు. చేస్తే ప్రతి ఒక్కరు ఈ నరసింహారెడ్డి కట్టిండ్రు, నరసింహారెడ్డి పిల్లర్లు వేసిండు, మళ్ళా కూలిపిండు. ఇది వాస్తవమయ్యా, వీళ్ళంతా మోసము, అన్నదమ్ములు ఆడేది దొంగ ఆట, ఇది దొంగ ఆట, ఇది కావాలని చెప్పేసి అందరు అంటారు. అది కూడా పోలీసులో కూడా రిపోర్ట్ ఉంది, అది పోలీసు రిపోర్ట్. కన్స్ట్రక్షన్ అనేది ఇదే విషయంలో మల్లేశం కూడా పోలీసుకు ఎవిడెన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నేను చేసుకుంటే డబ్బులు అదే ఎవరికైతే నరసింహారెడ్డికి అమ్మినా ఆయనకి చేస్తే డబ్బులు ఎక్కువైతాయి, మేము చేసుకొని మీకు చేస్తామని మేము చేసుకొని అన్నారు. కానీ శ్రీశైలం చేస్తాడని వీళ్ళు అనుకోలే, పట్టేదారు అనుకోలే. సరే ఆయన అన్నిండొచ్చు కదా, ఇక నా పేరు మీద ఎందుకు మా తమ్ముని మీద చేసినా అంటేనే మన అన్నాడు. ఎవరు అంటే మాకైతే తెలియదు, మేము చేసుకొని మీకు చేస్తామన్నారు. సరే చేసుకోండి అన్నాను. ఎవరి పేరు మీద అయినా పర్లేదు మాకు చేస్తే అయిపోతాను. ఆ విషయం కూడా ఏమన్నాడు? మా తమ్మునికి చేసినా మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు మా తమ్ముడు నా చేతి జారిపోయాడు అంటారు. సాయంత్రము రాత్రికి మొత్తం ఒక దగ్గర ఉంటారు, ఉదయం మాత్రం మాకు పడి రాదు అంటారు. అన్నదమ్ములు ఇద్దరు మల్లేశం అంటాడు శ్రీశైలం. పోలీస్ కేసు అయినాక 4 months అయింది కదా ఇప్పటి వరకు. శ్రీశైలం వచ్చిండు, ఒకటే ఫస్ట్ పంచాయతీలో వచ్చిండు ఎస్ఐ దగ్గరికి, బయట కూర్చొని మాట్లాడితే ఒక వారంలో టైం అడిగి ఇప్పటికి వరకు 40 times అంటే 4 monthsలో 40 times, మంత్లీలో 10 times, ఆ లెక్కన 40 times కూడా ఈ రోజు వస్తారు రేపు వస్తానాలే, అందరితో మాట్లాడతారు, రేపు చెప్తాం మాపు చెప్తానాలే, పక్కకు మల్లేశం ఇప్పటి వరకు ముందరికి రావట్లేదు. నా చేతి జారిపోయింది. ఇది అంటే ఇప్పుడు పిలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మల్లేశం పిలిచే మేము రెడీ ఉన్నాం. నేనేమంటున్నా ఈ సమస్యకు పరిష్కారం పెద్ద ఏం లేదన్న. నేనేమంటున్నా అంటే 2 ప్లాట్లు ఉన్నాయి, ఒకటి అటు ఉంది ఒకటి ఇటు ఉంది. ఆయన అమ్మినంటున్నాడు, మీరు కొన్నట్టున్నారు. కానీ ఇదా అది అనేది తేడా ఉన్నది. ఏది లేదు. మూలమైంది తెలుసా మల్లేశం? ఇంకోటి మూలం మల్లేశము 2 ప్లాట్లలో బేస్మెంట్ ఉన్నది అమ్మిండు, మాకు డాక్యుమెంట్ ఉంది.
అంటే ఇంకో దానికి బేస్మెంట్ లేదు. వేరే దానికి బేస్మెంట్ లేదు, అది వాస్తవం. మీరు రాసిన మీరు ఇప్పుడు కూడా ఎక్స్ట్రా ప్లాట్ ఉంది కదా, ఎక్స్ట్రా ప్లాట్లో ఇప్పుడు బేస్మెంట్ ఉందేమో, అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయేమో చూడాలి. ఓకే, అది దానికి నేను అక్కడ ఉంటే మేము అటే వెళ్తాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడనే ఉన్నాం, పబ్లిక్ ఇక్కడే చెప్తున్నారు, మనకు ఉన్నది కూడా వాస్తవం ఇది. నీకు ఏదైనా సమస్య ఉంటే తమ్ముడు అన్న దగ్గర కూడా సెట్ చేసుకొని 10 మందిలో కూర్చొని మా అన్న నన్ను మోసం చేసిండని అన్న మీద కూడా పోవాలి. మా మీద కాంప్లైంట్ ఇవ్వకోకో, తప్పనట్లేదు. నేను రిజిస్ట్రేషన్ ప్రకారం పోతున్నాడు కదా, అన్న కూడా మోసం చేసిండు, మరి అన్న మొత్తం ఆస్తులను నమ్ముకున్నాడు, నాకు మోసం చేసిండు అనేది బయట చెప్పుకుంటాడు. లాస్ట్కి వస్తే నన్ను రానియట్లేదు రెడ్డిలు అని చెప్పేసి మళ్ళీ మా నాన్న బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీల్లో మమ్మల్ని మొత్తం సతాయిస్తున్నారు అనేది ఒక వర్షన్. అక్కడ ఏమైంది, మా నాన్ననే పంచాయతీ చెప్పాడు ఇప్పటివరకు. ప్రతి దానికి మా దగ్గరికి వస్తుండే ఇంచుమించు, అంటే ఊళ్ళో పెద్ద మనిషి అనేది మాజీ సర్పంచ్ ఆ విధంగా. కాకుంటే ఏంటంటే రాజకీయ కక్షతోని కావాలని చెప్పేసి బ్లేమ్ చేయాలనేసి మొన్న ఈ గొడవలో కూడా కావాలని చెప్పేసి మీడియాని తీసుకొచ్చి, ఫేక్ మీడియాని తీసుకొచ్చి మా మీద అటాక్ చేసి వాళ్ళని, అంటే ఫేక్ మీడియా అని కాదు కానీ అట్లా అనవద్దు, ఫేక్ మీడియా అని అనవద్దు. కాకపోతే వచ్చిన వాళ్ళ విషయం తెలుసుకోలేకపోవచ్చు, వచ్చిన సమాచారాన్ని వాళ్ళు బయటకు పెట్టారు. మీడియా వాళ్ళ బాధ్యత ఏంది, ఒక వీడియో వచ్చినప్పుడు ఆయన ఇది ఏందని వాళ్ళు చెప్తారు, అది పెట్టేస్తారు. అది నిజమా అబద్ధం అయితే ఏం చేసినంటే యాక్చువల్గా మనకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి మనం కడుతున్నాం, మన వాళ్ళు కడుతున్నాం, వాళ్ళకు కూడా మనకు బంధువులు రావాలి. ఈయన ఏమంటాడంటే ఆయన ఎవరు మా దగ్గర రావడానికి అంటాడు. ప్రతి పంచాయతీలో పిలిచినప్పుడు మనం కూడా ఊరు పెద్ద మనిషి అన్నాక ఎవరికైనా పోవాలి. ఆ విధంగా ఆ ధర్మం ప్రకారం పోయినాం. నాకు న్యాయం చేయలేదు, వాళ్ళకి ఎందుకు న్యాయం చేసుకున్నాడంటే వాళ్ళది ఎవిడెన్స్ ఉంది, యాక్చువల్గా అక్కడ కట్టిర్రు, అది వాస్తవం కాబట్టి మనం వాళ్ళు ఎవడున్నాం, లేకపోతే మనకు అవసరం ఏముంది. థ్యాంక్ యూ అన్న, ఇంతవరకు ఈ సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.